హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్జీస్ వ్లాగ్. ఈరోజు మనం నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది సాధారణమైన ఆలయం కాదు. భక్తులు, గ్రామస్తులు నమ్మే ఒక అద్భుతమైన కథ దీనికి ఉంది. ఈ ఆలయాన్ని దేవతలే స్వయంగా ఒకే రాత్రిలో నిర్మించారని స్థానిక గ్రామ ప్రజలు చెప్తుంటారు. అందుకు కారణం, ఈ దేవాలయంలోని నిర్మాణాన్ని మనం గమనిస్తే కొన్ని శిల్పాలు పూర్తిగా చెక్కబడకుండా అర్ధాంతరంగా ఉన్నట్లు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. గ్రామస్తులు చెప్తున్న కథనం ప్రకారం ఒక రాత్రి సమయంలో రాళ్లను చెక్కుతున్న శబ్దాలు ఆ ప్రాంతమంతా వినిపించాయంట. అది దేవతలే ఆలయ నిర్మాణం చేస్తున్న శబ్దమని ప్రజలు విశ్వసించారు. అలా నిర్మాణం జరుగుతుండగా తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కోడికూత వినిపించిందట. దానితో దేవతలు ఆ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసి అదృశ్యమయ్యారని చెప్తుంటారు. అందుకే ఈ ఆలయంలో కొన్ని చోట్ల శిలలు పూర్తి స్థాయిలో నిర్మించబడకుండా అర్ధాంతరంగా ఉండిపోయాయని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. ఈ దేవాలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం వెలిసిందని చరిత్ర చెప్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం, ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేవని చెప్తుంటారు. అవి కేవలం చెన్నై సమీపంలోని మహాబలిపురం ప్రాంతంలో మాత్రమే దొరికే రాళ్లని స్థానికులు చెబుతుంటారు. అలాగే మన్మసిద్ధి రాజులు నెల్లూరు ప్రాంతాన్ని పాలించిన కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్టు శాసనాల్లో ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది. అద్భుతమైన శిల్పకళలతో నిర్మితమైన ఈ శివాలయం నిజంగా ఒక అపూర్వమైన కట్టడంగా నిలిచింది. ఈ ఆలయ సముద్ర తీరానికి పశ్చిమ దిశలో సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రోజు విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తుల నమ్మకం ప్రకారం ఇది కోరికలు తీర్చే మహాశక్తి ఉన్న దేవాలయం. ఈ ఆలయం ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనసుకు ఒక విచిత్రమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తిని స్వయంగా అనుభూతి అవుతాయని చాలా మంది భక్తులు చెప్తుంటారు. ఇలాంటి అద్భుతమైన చరిత్ర, దైవశక్తి కలిగిన కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని విశేషాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.